పర్కాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు, దామెర, నడికూడ, పర్కాల టౌన్ మరియు మండలాలకు చెందిన అర్హులైన 70 మంది లబ్ధిదారులకు 20,50,000 రూపాయల చెక్కులను పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిలుస్తుందని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని, CMRF ద్వారా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు కనీసం CMRF నిధులు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ వాటిని కూడా మంజూరు చేస్తామన్నారు. రెండోది విద్య విషయంలో కూడా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈరోజు పిల్లలే, ఈరోజు విద్యార్థులే రేపు ఈ దేశ పౌరులు, ఈ దేశ భవిష్యత్తు అని కూడా ఆలోచనతో ఈరోజు హాస్టల్స్లలో గత ప్రభుత్వంలో మనం చూసినాం, పేరుకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసామన్నారు. కానీ అన్ని పశువుల కొట్టాలు అన్నీ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే కోళ్ళ షెడ్లలో, మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్లలో కనీస సౌకర్యం లేని వాటిల్లో ఏర్పాటు చేయడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పే ప్రతి నియోజకవర్గంలో ఈరోజు 200 కోట్లతోటి